రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన రైతు రుణమాఫీ ఇంతవరకు అమలు చేయలేదని విమర్శించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తానని చెప్పి కొన్ని గ్రామాలలోనే నిర్మాణాలు చేపట్టారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో ప్రజల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మెరుగు హనుమంతగౌడ్, పట్టణ అధ్యక్షుడు మెంగని మహేందర్, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కోళ్ల కృష్ణ, బాద నరేష్, బీజేవైఎం మండల అధ్యక్షుడు జనార్దన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా దాని వీడియో ద్వారా చూపించి బాగా దాని నాణ్యతా లోపం చాలా పెద్ద ఎత్తున ఉంది. దీన్ని రానున్న రోజుల్లో మేము భారతీయ జనతా పార్టీ దాన్ని పెద్ద ఎత్తున మార్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తాము. ఎందుకంటే పోతుగాల్ గ్రామంలో 30 పడకల ఆసుపత్రిని కట్టిస్తామని హామీ ఇచ్చి అది కాకుండా ఓన్లీ ప్రాథమిక కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. దాన్ని కూడా బాగా ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాణ్యతా లోపంగా కడుతున్నారు. ఆ కాంట్రాక్టర్ను మేము సంప్రదించినట్టయితే మేము వచ్చి చూస్తామని నిర్లక్ష్యపూరితంగా సమాధానం చెప్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో దీనిపై చర్య తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున మేము ఉద్యోగిస్తామని చెప్తూ, అదేవిధంగా ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేస్తాన ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా మళ్ళీ మన పంటలు వస్తున్న కార్యక్రమాల్లో కూడా ఇంతవరకు రుణ సాయం చేయకుండా మరి వాళ్ళ బ్యాంకులన్నీ అప్పుల రూపకంగా లోపాయికారిగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి వాళ్ళకి చేస్తా అన్న హామీని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని, రుణమాఫీని తప్పకుండా పెద్ద ఎత్తున చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ముస్తాబాద్ మండలంలో ఇక్కడ ఓన్లీ ముస్తాబాద్ గ్రామంలోనే డబల్ బెడ్రూమ్లు నిర్మించడం జరిగింది. ఇంకా చాలా గ్రామాలలో కూడా డబల్ బెడ్రూమ్లను ఇంతవరకు నిర్మించలేదు. దానిపై కూడా శ్రద్ధ పెట్టి తొందరగా ఈ పెద్ద ఎత్తున ఎవరికైతే అన్ని గ్రామాల్లో హామీ ఇచ్చారో ఆ ప్రకారంగా మీరు డబల్ బెడ్లు నిర్మించకపోతే భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో దీనిపైన ఉద్యమం చేస్తుంది. అదేవిధంగా మొన్న మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని కూడా అరెస్టు చేయడాన్ని మా భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల అసెంబ్లీ తరఫున ఖండిస్తున్నాము. రానున్న రోజుల్లో మీరు మా ప్రతిపక్షంగా మేము చేపట్టవలసిన బాధ్యతలను మమ్మల్ని అడ్డుకోవడం అది సరికాదు. మీకు చేతనైతే ప్రజల పక్షాన ఉండి దానిపైన మీరు నిష్పక్షపాతంగా ఉంటే మేము లేవనెత్తాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మేము ప్రతిపక్షంగా ఉన్నదే ప్రజలకు అందుబాటులో ఉండి మీరు చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే మా భారతీయ జనతా పార్టీ పక్షాన ఉంటాం. కాబట్టి దీనిపైన ప్రజల మద్దతు మాకు ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలందరికీ మేము విన్నపిస్తున్నాము. ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన లేదు. కాబట్టి రానున్న రోజుల్లో మీరు భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించి రానున్న రోజుల్లో మీకు సేవ చేసే అవకాశాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రజలందరికీ విన్నవిస్తున్నాం.